విశ్వమణి బాబు గారు కొంతమంది సంవత్సరాలు అంటుంటారు, కానీ వారం రోజుల్లో డబ్బు సంపాదించడానికి ఏమైనా టెక్నిక్ ఉన్నాయా? వారం ఎందుకండి, సెకండ్లో కూడా వస్తుందండి. సెకండ్లో? ఎస్, మళ్ళీ తిరిగేలేదు. చూడొచ్చు ఫీడ్బ్యాక్లో. నువ్వు ఎలా సార్? అకస్మాత్ ధనప్రాప్తి. ఓకే. దీనికంత కారణం నువ్వే. నీ ఆలోచన విధానం, నీ మైండ్ సెట్ విధానం నెగిటివ్ నుంచి పాజిటివ్గా మారిపోతే అంతవరకు జరగదు. అచ్చా. నెగిటివ్ నుంచి పాజిటివ్ మారిపోతే నీ ఊహ, నీ సంకల్పం కన్నా కరెక్ట్గా ఉంటే సింపుల్గా వచ్చేస్తుందండి. అనుకున్న సెకండ్లో కూడా వస్తుందండి. బోర్డు మంది కూర్చున్నది, అనుకున్న వెంటనే సార్ నేను ఇలా అనుకున్నాను వచ్చేసింది సార్, ప్రత్యక్షం అయిపోతారు. మీ అమ్మని చూడాలనుకున్న వానికి ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, ఎక్కడో వచ్చేసి ఉంటారు అమ్మాయిలని. మా అమ్మ వస్తే బాగుండు అనుకుంటే అప్పుడే వచ్చేసి ఉంటుంది, వచ్చి తలుపు తట్టేస్తుంది సెకండ్లో. మరి ఇప్పుడే అనుకున్నానమ్మా నీకోసమా. అదే ఆ సంకల్ప బలం స్ట్రాంగ్గా ఉండాలి, గూటంలాగా ఉండాలి అది. కాబట్టి ఎవరైనా సరే అనుకున్న విధంగా జరగాలన్నా, అనుకున్న వారం రోజుల లోపల జరగాలన్నా, పని డబ్బు సంపాదించాలన్నా, సులభంగా డబ్బు రావాలన్నా మీరేం చేస్తారంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేవండి. వీలైనంత వరకు పాజిటివ్గా మిర్రర్ దగ్గరికి వెళ్ళండి. మిర్రర్ దగ్గరికి వెళ్ళి మీ గురించి మీరు గొప్పగా చెప్పుకొని అన్నీ ఉన్నట్టు క్రియేట్ చేసి చెప్పండి. ఉన్నట్టే చెప్పండి, ఉన్నట్టే చెప్పేసి పాజిటివ్గా కొంచెం ధ్యానం చేయండి. ధ్యానం చేసుకునేసి ధ్యానంలో వారం రోజుల లోపల నీకు డబ్బు వచ్చేసినట్టు క్రియేట్ చేసుకో. వారం రోజుల్లో అంటే నువ్వు వారం అనుకున్నావు కదా, వారం రోజుల లోపల డబ్బు వచ్చేసినట్టు, ఏదో ఒక కోరిక కోసం కదా అడిగినవా, ఏదో ఒక పని చేయడానికి, ఏదో ఒక అవసరానికి డబ్బు చేయాలి, ఆ డబ్బు వచ్చేసినట్టు నువ్వు ఆ పని అయిపోయినట్టు డ్రీమ్లోకి వెళ్ళిపో. వెళ్ళిపోయినావంటే నువ్వు ఇలాగనే 5 రోజులు చేసినప్పుడు 5-6 రోజులకి నీకు జరిగిపోతుంది, 2 రోజులకి జరిగిపోతుంది. కొంతమందికి 3 రోజుల్లో జరిగింది, 1 రోజులో జరిగింది, 1 గంటలో జరిగింది, నిమిషాల్లో జరిగింది, సెకండ్లో కూడా జరిగింది. ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. నా క్లాసులు విజయవాడ, హైదరాబాదు, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి అన్ని చోట్ల ఉన్నాయి కదా. ఫీడ్బ్యాక్లో చూడండి వాళ్ళకి ఎలా జరిగిందని మీరు చూడాలి. ఊరికి ఇది నోట్లో చెప్పేసి వెళ్ళేది కదా. విశ్వమణి బాబు ఏది చెప్పిన ఆధారాలతో చెప్తాను. నా ప్రతి సక్సెస్ మీ ముందర ఉన్నాయి. నేను నేర్పించింది బైక్ పెట్టుకొని మాట్లాడేవాళ్ళు కొంతమంది మాత్రమే, ధైర్యంగా మాట్లాడలేరు. అంటే జనాలు కూర్చొని ఉంటారు కదా క్లాసులో, బైక్ పెట్టుకొని నిలబడి మాట్లాడే తడపడుతూ ఉంటారు. అందుకని దాంట్లో సార్ వద్దు సార్ మా బంధువులు చూస్తారని కొంతమంది, ఎవరెవరు చూస్తారని కొంతమంది కూర్చొని చెప్పేస్తారు. కొంతమంది మేము మాట్లాడతాము, మాకు జరిగిన అద్భుతం ఇది అని మాట్లాడతారు. కాబట్టి మాట్లాడిన వాళ్ళు తక్కువ, జరిగిన వాళ్ళు లక్షల్లో పోయి కోట్లోకి వెళ్ళిపోయినారు. కాబట్టి అక్కడ మీరు పదే దీనికి ఆధారాన్ని మీ దగ్గర ఉన్నాయి. మీరు చదివిన వాళ్ళు అయితే ఒక టెక్నిక్ నేర్పిస్తాను. వారం రోజుల్లో డబ్బు రావడానికి 5 × 55. 5 అంటే 55, 5 రోజులు చేయాలి. 5 అంటే 50 టైం 55 సార్లు 55 టైమ్స్ రాయాలి. చదువుకున్న వాళ్ళు అయితే అది వస్తుంది. ఒక వాక్యం తీసుకో, నీకు డబ్బు కావాలి కదా, నాకు ఈరోజు చాలా సులభంగా డబ్బు 1 లక్ష రూపాయలు వచ్చినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఆ వాక్యాన్ని తీసుకో. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ప్రాక్టీస్ అవ్వాలి. రాసేయకూడదు డైరెక్ట్గా. అద్దంలో నిలబడి బాగా చెప్పు, బాగా ట్రైన్ అవ్వని, నాలుగు బాగా తిరగాలి, సర్రని రావాలి. అవతల ప్రాక్టీస్ చేయి, ఒక రఫర్కులో రాయి, ఊరికి రాసే ఆ వాక్యాన్ని అవతల కూర్చో. ప్రతిరోజు ఒక టైం క్రియేట్ చేసుకో, ఒకే టైం క్రియేట్ చేసుకో. కూర్చునేసి ఆ 55 సార్లు అంటే లేచి కూర్చుంటే మళ్ళీ లేయకూడదు, ఏ డిస్టర్బెన్స్ రాకూడదు. ఎవరైనా వచ్చి పిలిచినారు, నా భార్య వచ్చి వచ్చింది సార్, మా చిన్నాయన వచ్చినాడు, మా భార్య వచ్చేసినాడు, ఇంకోటి ఊరికి వెళ్తున్నాడు, అందుకని లేచేసినాను సార్, జరిగినా సార్ జరగదు. నాకు కాల్సీలు ఎలాగానే మాట్లాడతారండి. అత్త వచ్చిందంట సార్, 3 రోజులు రాసినాను సార్, మా అత్త ఒకే ఫోన్ చేసి రాలుడా అమ్మాయిని తీసుకొని వచ్చి ఉండిపోయి అన్నాడు, అందువల్ల వెళ్ళినాను సార్, మళ్ళీ రాయొచ్చా సార్, 1వ క్లాస్కి రావాల్సింది, మళ్ళీ 1వ క్లాసే పెళ్ళి అయిపోయినావు. అక్కడికి పోతే ఏమొచ్చింది, మటనో లేక చికెన్ పెట్టినారు, ఏదో కొన్ని ఉప్పాలు చేసేసినారు, ఇడ్లీలు దోశలు కాల్చి తినేసి వచ్చినావు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలని ఎప్పుడో చెప్పేశాను. నువ్వు ఇడ్లీలు కావాలి, బట్టలు కావాలని వెళ్ళినావు, ఇది పోయా, డబ్బు పోయా. ఇంకా ఇది కావాలి అది కావాలంటే, ఒకటికి డబ్బు కావాలనుకుంటే దాన్ని వదిలే. ఇది ఉంటే ఆ మటన్ ఇంటికి రాదా, చికెన్ ఇంటికి రాదా, డబ్బు ఉంటే రాదా, కూర్చున్న చోటుకొస్తుల్లా అలా. కాబట్టి 55 సార్లు రాయాలి. ఒకసారి ఒక రోజు రాసినావు, ఆ పేపర్ ఎత్తి పెట్టేయి. మళ్ళీ 2వ రోజు అదే టైంలో కూర్చో, అదే విధంగా రాయి. మళ్ళీ 3వ రోజు కూర్చో, అదే విధంగా రాయి. మళ్ళీ 4వ రోజు కూర్చో, అదే విధంగా రాయి. 5వ రోజు కూర్చో, అదే విధంగా రాయి. రాసేవాళ్ళకి నేను చెప్పింది ఇది, చదువు లేని వాళ్ళకి కాదు ఇది, చదువు ఉన్న వాళ్ళకి. అదేవిధంగా చేసినప్పుడు ఆ 55 సార్లు ఎందుకు రాయమన్నామంటే 55 సార్లు రాసే లోపల నీ ఇన్నర్ మైండ్ దాని లోపల దూరపడుతుంది, థాట్స్ రిలీజ్ అయిపోతుంది. ఈ ఆలోచన ద్వారా థాట్స్ బయటలో ప్రకృతికి వెళ్ళిపోతుంది, అవకాశాన్ని ఏర్పరచుకుంటుందని నీకు ముందెళ్తుంది. వేగం, ఆలోచన వేగం ఎక్కువ కదా, దానికి ముందెళ్ళిపోతుంది, పోయి అవకాశాన్ని ఏర్పరచుకొని నీకు ఇవ్వడానికి సిద్ధపడిపోతుంది. ఏదో ఒక రూపంలో నీ ముందుకు వచ్చేస్తుంది. 5 రోజులు వారం అన్నారు మీరు, 5 రోజుల లోపలనే జరిగిన ఫీడ్బ్యాక్లు చూడొచ్చు. అనంతపూర్, కర్నూలు అన్ని చోట్ల ఉన్నాయి కదా నా క్లాసులు, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, తిరుపతి అన్నీ ఉన్నాయి కదా, విజయవాడ, అన్ని చోట్ల. దాంట్లో చూడండి ఆ టెక్నిక్ల వల్ల ఏం జరిగినాయి.
వారం రోజులు ఎందుకండి 3 రోజు వచ్చేసింది, కొంతమందికి ఒకే రోజు వచ్చేసింది, కొంతమంది అనుకొని రాసిన రోజు కూడా వచ్చేసిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. ఓకే, ఆధారాలు మీ ముందు ఉన్నాయి, చూడండి రాయండి. ఇలా అది ఎవరు జరుగుతుంది అది? సార్ నేను చదువుకున్నాను సార్, చదువుకున్న వాళ్ళకి ఉండండి, నేను చదువుకున్నాను సార్, నేను ఇంతవరకు ఏం లేదు, పాసు లేదు, డైరెక్ట్ కూర్చొని దాన్ని చూసిన ఒరే వారం రోజులు వస్తే డబ్బు వస్తుంది అంటారా, మనం కూర్చొని రాద్దామని కూర్చొని రాస్తారు. ఎలా వస్తుంది నీకు? విషయమే తెలియదు నీకు. ఒకటే క్లాసే చదవాలా, నువ్వు ఎంఏ సబ్జెక్టులో పోయి ఎంఏలో కూర్చొని ఎగ్జామ్ రాయాలని వెళ్తే ఎలా రాస్తావండి? ఒకటే క్లాస్ నుంచి చదువు, నువ్వు రా. దీనికంతా జరగాలంటే ఇప్పుడే చెప్పాను, పాసుగా ఉండాలి మైండ్ సెట్. పాసుగా ఉన్నప్పుడే ఆ ఇన్నర్ మైండ్కి విశ్వశక్తి లింక్ అవుతుంది. లింక్ అయినప్పుడు నువ్వు అనుకున్నావు అంటే ఇక్కడ అంటావా మామ అనాల్సిందే, ఇంకో లేదు, అయిపోతుంది. ఇక్కడ డబ్బు కావాలన్నామంటే చేసినాను రా నాయనా అనేసి అవకాశాన్ని ఏర్పడుతుంది. అంతే అండి, సూపర్ అండి. ఈ పాట ఎవరు రాశారో కానీ నేను తెలియదు, భలే పనికి వచ్చిందండి. ఇది ఊహే అండి, భలే రాశారు. పుష్ప పిక్చర్ అంట, అంటావా మామ అంటావని భలే ఉంది. అంటే ఈ విశ్వశక్తిలో అనాలంటే నువ్వు మారిపోయినావు అంటే ఊహే అండి. అన్నీ ఊహే. నీ భార్య అనమన్నా అంటుంది, భర్త అనమన్నా అంటుంది, పిల్లకాయలు అందరూ సక్సెస్ అనమన్నా దేనికైనా కూడా ఓకే ఊహే. డబ్బు కావాలన్నా ఊహే, ఏది కావాలన్నా ఊహే. కాబట్టి ఇలా ప్రతిరోజు కనుక చేస్తే వాళ్ళకి వారం కాదు, నువ్వు నీ మైండ్ సెట్ని బట్టి ఇప్పుడు ఇవ్వాలని అప్పుడు ఇచ్చేస్తుంది. ముందుగానే జరిగిన వాళ్ళు బోల్డ్ ఉన్నాయి, చూడొచ్చు మీరు ఫీడ్బ్యాక్లు. ఓకేనా? ఓకే, ఇలా చేయండి ప్రతిరోజు. అంటే ఈరోజు అఫర్మేషన్ ప్రతిరోజు చేయాలి, మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయాలి. సార్ నేను 4 రోజులు రాసినాను సార్, 5వ రోజు ఇలా డిస్టర్బెన్స్ అయిపోయింది సార్ అంటే ఫెయిల్ అయిపోయినట్టే. కంటిన్యూ 5 రోజులు చేయాలి. 5 రోజులు కంపల్సరీగా ఒకే టైం మెయింటైన్ చేయాలి. 4:30కు ఉదయం పూట రాయండి, వీలైనంత వరకు ఉదయం అవకాశం లేని వాళ్ళు మాత్రం నైట్ చేయండి. నైట్ ఉదయం లేని వాళ్ళు మాత్రం నైట్ పడుకునే మంది చేయాలి. ఉదయం ఎక్కువ మందికి అవకాశం ఉంది, ఎవరో 1 or 2 బిజినెస్ మ్యాన్కి అవకాశం ఏదో వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళు. కాబట్టి ఇలా చేసినారంటే సక్సెస్ అనేది పెద్ద పవర్ఫుల్ అండి, దానికి అద్భుతమైన సక్సెస్ సాధించిన వ్యక్తి ఆ టెక్నిక్ అదనమాట. ప్రతిరోజు చేయాలి, క్రమం తప్పకుండా చేయాలి. ఓకే, ఈరోజు అఫర్మేషన్, నేను నా ఆలోచనలు నా ప్రవర్తనలు చాలా సులభంగా మార్చుకొని నేను 5 into 55 టెక్నిక్ రాసి చాలా సులభంగా వారం రోజులకు ముందుగానే నేను డబ్బును పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.